పంజాగుట్ట శ్మశానంలో శవాల మాయం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కుక్కలే పసిపాప మృతదేహాన్ని పెకిలించినట్లుగా దాదాపు నిర్ధారణకు వచ్చారు. కుక్కలు లాక్కెళ్ళినట్లుగా చెప్తున్నారు, కానీ కుక్కలు లాక్కినట్లుగా అక్కడ పరిస్థితి లేదంటూ చెప్తోంది పాప కుటుంబం. సో మొత్తానికి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు BNA 301 కింద కేసు నమోదు చేశారు. బట్ పూర్తి క్లారిటీ కోసం కాటి కాపలను కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఇద్దరు కవలలు పుట్టారు. అయితే వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు. 6 నెలలైంది. అందులో మొదట చనిపోయిన పసికందుని తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు ఒకరోజు. తర్వాత రోజు మరొక పసికందు కూడా చనిపోవడంతో ఆ పక్కనే పాతిపెట్టేందుకు వెళ్ళగా డెడ్ బాడీ అక్కడి నుంచి మాయమైంది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అయితే కుక్కలు లాక్కెళ్ళుంటాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. బట్ పాప తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోవడం లేదు. చాలా పద్ధతిగా మృతదేహం ఎవరో అక్కడి నుంచి తవ్వి వెలికి తీసినట్లుగా కనిపిస్తోంది. సో ఖచ్చితంగా దర్యాప్తు చేయాలని చెప్తున్నారు. సెకండ్ బేబీకి వరి చేయడానికి పక్కనే 2 బేబీలు పుట్టారు కదా, సో దాని పక్కనే చేసేద్దామని అది ఆ ప్లేస్కే వెళ్ళి చూసాం. సో చూస్తే ముందు సారీ చెప్పారు వాళ్ళు. అరే ఫస్ట్ టైం అయిపోయింది, ఎట్లా అయిందో ఏమో మాకు తెలియలేదు, ఇక్కడ అంతా కుల్లా ఉంది, అది ఉంది, ఇది ఉంది. మేము దాని తర్వాత కూడా 550కి కూడా ఇంకా ఒకటి చేసాం. సో నేను అది మా ప్రశ్నకి 530కి ఫ్రెష్ వేసేది శవంకి కుక్క ఎవరైనా తీసే లేకుంటే మా పిల్లకి ఎందుకు తీశారు? ఏం లేదు, నాకు ఒకటే ప్రశ్న ఉంది. ఆ పాపకి ఎవరు తీశారు, ఇంకా ఆ పాపకి ఏం చేశారు, ఎందుకోసం తీస్తున్నారు, ఇట్లా ఏం చేస్తున్నారు వాళ్ళతో సహా, అదే మాకు ఫస్ట్. ఇంకా ఎవరి పాపలకి ఏమేం చేస్తున్నారో ఏమో, దాంట్లో బరీ చేసిన తర్వాత ఎవరు మళ్ళీ చూడాలి. సో మరోవైపు క్లూస్ టీంతో ఎంక్వైరీ చేసిన బంజారా హిల్స్ పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. డెడ్ బాడీ పూడ్చిన ప్లేస్లో వస్త్రం, చిన్న కాళ్ళు, మాంసపు ముద్దల్ని గుర్తించింది క్లూస్ టీం. లభ్యమైన అవశేషాలను DNA పరీక్షలకు పంపారు. మరి లభ్యమైన కాళ్ళు, ఆ మాంసపు ముద్దలు పసికందు మృతదేహానివేనా? మరి ఈ క్రమంలో చూస్తే మృతదేహాన్ని కుక్కలు తిన్నాయా? మృతదేహం మాయమవడంలో కుట్ర కోణం ఉందా? టోటల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సేకరించిన సాంకేతిక ఆధారాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. DNA అండ్ ఫోరెన్సిక్ నివేదికలతో ఇక మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్, మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. జ్యోతి, ఏంటి ఒకవేళ కుక్కలే లాక్ వెళ్ళాయి పీక్కుతున్నాయనంటే ఖచ్చితంగా వీళ్ళు అసలు ఎన్ని అడుగుల మేర ఆ పాప డెడ్ బాడీని పూడ్చిపెట్టారు? ఎందుకంటే దాదాపుగా 3-4 ఫీట్ ఉంటే కనుక కుక్క తవ్వడం అసాధ్యం కదా. రైట్ పృథ్వీ, బంజారా హిల్స్ పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారము 2 అడుగుల మేర ఆ గుంత తవ్వినట్టుగా అయితే ఒకవైపు నిన్న పోలీసులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు FIRని నమోదు చేశారు. సెక్షన్ BNS 301 కింద ఈ FIR నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఆ పాప చనిపోయిన తర్వాత శ్మశాన వాటికి వెళ్ళడము, అక్కడ పూడ్చిపెట్టడము, తర్వాత మరుసటి రోజు ఇంకొక పాప చనిపోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కనే ఉన్నటువంటి పూడ్చిపెట్టినటువంటి ఆ మృతదేహం కనిపించకపోవడం, ఇదంతా మనం చూసాము. అయితే నిన్న మాత్రం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత ఆయా ప్రదేశాల్లో ఈ చిన్న కాళ్లతో పాటు ఒక వస్త్రము, అంతేకాకుండా మాంసపు ముద్దలకు సంబంధించినటువంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటిగా ప్రాథమికంగా అక్కడ కుక్కలు ఒకవేళ తవ్వి తీసుకొని వెళ్ళుంటాయి. ఆయా ప్రదేశాల్లో ఈ చిన్నారికి సంబంధించినటువంటి అవశేషాలన్నింటినీ అక్కడక్కడ పడివేసి ఉంటాయని చెప్పేసి ఆ పోలీసులు చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అది కుక్కలు వెలికి తీసి బయటపడేసినటువంటి సిచ్యువేషన్ అక్కడెక్కడా కూడా కనిపించట్లేదు. ఎవరో కావాలని, ఎందుకంటే అమావాస్య కావడము, గతంలో కొన్ని కేసులకు సంబంధించి ఈ క్షుద్ర పూజలు అనేవి జరిగాయి. అంటే చనిపోయినటువంటి బాడీస్ని పూడ్చిపెట్టిన తర్వాత ఆ పూడ్చిపెట్టినటువంటి వాటిని వెలికి తీసి ఈ విధంగా క్షుద్ర పూజలకి లాంటివి చేసినటువంటి ఆ దారుణ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి ఆ తరహాలోనే ఒకవైపు
కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వెలికి తీసినటువంటి విధానం కూడా ఎక్కడ ఆ కుక్క వెలికి తీసినటువంటి ఆ గుంతలాగా కనిపించట్లేదు. ఎవరో ఒక మనిషి ఆ వెలికి తీసి ఆ పాపర్కి సంబంధించినటువంటి దానితో ఈ క్షుద్ర పూజలా లేదు అంటే ఇంకేమన్నా దారుణానికి ఒడిగట్టారనే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. కానీ పోలీసులు మాత్రం ప్రాథమికంగా ఈ కుక్కకు సంబంధించినట్టు కుక్కే తవ్వి ఆ తర్వాత ఆ అవశేషాలన్నింటినీ ఆయా ప్రదేశాల్లో పడవేసి ఉంటాయంటూ కూడా పోలీసులు వాళ్ళ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ఘటనకు సంబంధించి కాటి కాపరులు ఎవరైతే ఉంటారో నిన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ డెడ్ బాడీ మాయం వెనుక అసలు కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా ఒకవైపు ఈ DNA పరీక్షలు కావచ్చు, ఫోరెన్సిక్ ల్యాబ్కి ఈ అవశేషాలకు సంబంధించి కూడా పంపించడం జరిగింది. వాటి నుంచి వచ్చేటటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు. పృథ్వీ. రైట్ జ్యోతి.